ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. అలాగే మన ఛానల్ టెలిగ్రాము, వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, పరకామణి సేవ నవంబర్ కోట విడుదల చేశారు, బుక్ చేసుకున్నారు. అయితే ఈ సేవ అనేది రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని అందరూ అడుగుతున్నారు. పరకామణి సేవ మటుకు ఒకరోజు ముందుగానే మీరు వచ్చి రిపోర్ట్ చేయాలి. ఇతర సేవలు ఏవైనా మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే సేమ్ డే రావాలి. పరకామణి సేవ మటుకు ఒకరోజు ముందు రావాలి. దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న మనకు టీటీడీ వారు ఇచ్చారు, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? మరలా చెప్తున్నా, పరకామణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే వచ్చి మీరు రిపోర్ట్ చేయాలి. ఓకేనా? ఇక ఈరోజు రెండో పాయింట్, ఈ రోజు నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు రానున్న 3 నెలల్లో నడక మార్గం వచ్చే భక్తులు, అలాగే ఎటువంటి టికెట్ లేకుండా తిరుమల తిరుపతి మనకు వచ్చే భక్తులు దయచేసి ఈ రూల్స్ పాటించండి. సర్వ దర్శనం టైమింగ్స్ మార్చారు, నడక మార్గం టైమింగ్స్ మార్చారు, తెలుసుకోండి. నడక మార్గం వరకు 2 నడక మార్గంలో టికెట్లు ఇవ్వట్లేదు. అలిపిరి నడక మార్గం వారు టికెట్లు కావాలి అంటే ఒక రోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు సాయంత్రం 4:30 తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం వారైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. ఓకేనా అండి? అలాగే ఇది కూడా సాయంత్రం 4:30 తర్వాతే ఇస్తారు. శ్రీవారి నడక మార్గం వారికి కూడా 4:30 తర్వాత ఇస్తారు టోకెన్లు. ఇక ఎటువంటి టికెట్ లేని వాళ్ళు ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు కూడా సాయంత్రం 4:30 స్టార్ట్ చేస్తారు ఇవ్వటము. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఓకే, ఈ 3 చోట్ల ఇస్తారు. దయచేసి నడక మార్గం వాళ్ళు, సర్వదర్శనం టోకెన్ వాళ్ళు ఇది తెలుసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ చెప్తా. అలిపిరి వాళ్ళు ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు మీరు నడక మార్గంలో వెళ్ళొచ్చు. శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకుంటే దయచేసి మీరు మీ పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తీసుకొని వెళ్ళగలరు. ఆ తర్వాత వస్తే రానివ్వరు. దయచేసి తెలుసుకోండి. డౌట్ ఉంటే అడగండి. ప్రస్తుతానికి రేపటితో మనకు బ్రహ్మోత్సవాలన్నీ పూర్తిగా అయిపోతాయి. తిరిగి అక్టోబర్ 3 నుంచి ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లలు, రికమెండేషన్ లెటర్లు అన్ని టికెట్లు మీకు ఇస్తారు. దయచేసి మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీకేమైనా రానున్న డిసెంబర్ 28 వరకు టికెట్లు బుక్ చేసుకోలేకపోయినా ఆన్లైన్లో ఒకవేళ టికెట్లు ఉన్నా లేకున్నా డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి. అలాగే రూములు లేని వాళ్ళు డిసెంబర్ 28 వరకు కూడా తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 7 లోపల ట్రై చేస్తే సిఆర్ఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డుతో ట్రై చేస్తే రోజుకి 2000 మందికి రూములు వస్తాయి. ఒకవేళ అక్కడ కూడా మీ వల్ల కాకపోతే పిఎస్సి 1, 2, 3, 5 అని లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్స్లో రోజుకి 8000 మంది లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ తిరుపతిలో కావాలి అంటే విష్ణు నివాసంలో మీరు ఆఫ్లైన్ రూమ్స్ ట్రై చేయండి. ఆన్లైన్లో డిసెంబర్ 28 వరకు అన్నీ కూడా అయిపోయాయి. రూములు, టికెట్లు అన్నీ అయిపోయాయి. కేవలము నవంబరు, డిసెంబర్ వారికి మాత్రం హోమం టికెట్లు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా అయిపోయాయి. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మటుకు డిసెంబర్ 30, 31కి సంబంధించి టికెట్లు డిసెంబర్ 2వ వారం విడుదలవుతాయి. అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.